గురుగారు నమస్కారం. అయ్యో! గురుగారు, ఇంతకుముందు మనం చూస్తే అయోధ్య దాంట్లోకి మీకు స్పెషల్ ఆహ్వానం వచ్చింది. అవును. సో, ఇప్పుడు రేపు జరగబోయే కుంభమేళ దానికి కూడా మీకు స్పెషల్ ఆహ్వానం వచ్చిందని వచ్చింది. విన్నాను. వచ్చింది. వాస్తవేనా? అవును. నిజం. సో, అయితే గురువుగారు అయితే ఈ కుంభమేళకి ఒక ప్రత్యేకత అనేది ఏముందంటారు? అండ్ ఇంకొకటి మెయిన్ వచ్చేసి ఈ దీంట్లో మనకి ఇక్కడ అఘోరాలందరూ అందరూ కలిసి హిందూ ధర్మానికి ఒక ఎజెండా ఎజెండా తీసుకురావాలని చెప్పేసి తయారు ప్లానింగ్ చేస్తున్నారు. తయారు చేస్తున్నారని అందులోని చెప్పేసి భాగమే అన్నాం. ఇది. సో, దాని గురించి కొద్దిగా క్లియర్‌గా చెప్పండి. జనవరి 13 నుండి ఫిబ్రవరి అంటే 45 రోజుల పాటు జరిగేటువంటి ఈ కుంభమేళాలో అఘోరి, నాగసాధు, సాధు సన్యాసులు, పీఠాధిపతులు చాలామంది ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేస్తారు. అది జీవనది. ప్రయాగరాజ్ అనేటువంటిది జీవనది. అట్లా 3 చోట్లల్లో, 4 చోట్లల్లో ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. మేము వెళ్ళేది ప్రయాగరాజ్. ప్రయాగరాజ్ కుంభమేళాకి. ఇది కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మండలి నుంచి మాకు ఆహ్వానం ఉంది. అయితే అక్కడ ఏం తీర్మానం చేస్తారంటే, గత 12 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపియాలి, మన హిందూ ధర్మాన్ని స్థాపించాలని ఒక వాగ్దానం చేశారు 12 సంవత్సరాల క్రితం. మళ్ళీ అదే 12 సంవత్సరాల కింద మళ్ళీ ఇది హిందూ దేశంగా, హిందూ రాజ్యంగా మార్చాలి. గోవు జాతీయ ప్రాణిగా ప్రకటింపబడాలి. మన దేవాలయం మన రక్షణలో రావాలి. అఖండ భారత్‌గా దీన్ని తీర్చిదిద్దేటువంటి హిందూ ప్రతిపదిక హిందూ దేశంగా మారాలనే సంకల్పంతో ఒక అక్కడ ధార్మిక మండలి, కేంద్రీయ ధార్మిక మండలి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం అక్కడ నది స్నానాలను చేయడం అక్కడ ప్రయాగరాజ్‌లో చేయడం జరుగుతుంది. ఇది శాస్త్రరీత్యా ఏమిటంటే 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క నీళ్ళల్లో దైవీ తరంగాలు అంటే ఇప్పుడు మీరు వైష్ణవ సాంప్రదాయంలో ఒకటుంది. ఏంటంటే అది మానస సరోవర యాత్ర. మానస సరోవర యాత్రలో రోజు దేవతలొచ్చి స్నానం చేసి పోతారు. మనం మెరుపుల్లాగా వస్తారని చెప్పేటువంటి ఒక కథనం మనం విన్నాం. అలాంటిదే దేవతా రూపంలో ఉన్నటువంటి అనేక మంది సాధువులు సంసార సుఖాలను వదిలి దేశం కోసం, ధర్మం కోసం తమ దేహాలను త్యాగం చేసేటువంటి మహాపురుషులు ఒక వేదిక దగ్గరికొచ్చి అక్కడ గుమిగూడేటువంటి స్థానమే గ్రహమండలిగా భావించి, గ్రహాలన్నీ ఒక దగ్గర అయినప్పుడు ఏదైనా జరుగుతదనమాట. అలా జరిగేటువంటి సాంప్రదాయాన్ని 100 సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక పుష్కరిణిగా ఇది భావిస్తున్నాం మనం. ఇది 12 సంవత్సరాలకోసారి ఖచ్చితంగా వస్తుంది. 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి పుష్కరిణి ఇది. చాలా గొప్పది ఈ యొక్క కుంభమేళ. కుంభ అంటే ఏంటిది? కుంభం అంటే కలుషం అనమాట. మేళ అంటే కలశంలో అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కుంభమేళ. దీనికి అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారే 40,00,00,000 మంది ఇక్కడ స్నానాలకు అంటే కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తూ అనేకమైనటువంటి పరిచర్యలు వారు చేస్తున్నారు. సేమ్ అయోధ్యలో ఎలా అయితే జరిగిందో, విడుదల ఇవ్వడం జరిగిందో సేమ్ అలాంటి డేరాలేయడం, అలాంటి రోడ్లేయడం అక్కడ చేయడం జరుగుతుంది. దీనికి తోడు విదేశాల వాళ్ళు కొంతమంది ఈ కుంభమేళాను ఆపడానికి ఇప్పుడు ఏదో కొత్త వైరస్ ఏదో వచ్చింది. ఏంటది? హెచ్ఎంపీవీ. ఆ వైరస్ వచ్చింది అని వీడియోల ద్వారా మనం చూస్తున్నాం. అంటే కుంభమేళాను ఆపడానికి ఇవన్నీ ప్రయత్నాలు. నిజంగా భారతదేశంలో 150,00,00,000 మంది ఉన్నారు. కరోనాలోనే కనీసం గట్టిగా పోతే 50,00,00,000 మంది పోవాలి. కానీ లక్షల మందిలోనే పోయారు. అంటే ఇమ్యూనిటీ భారతదేశంలో చాలా ఉంది. అందులో ఈ కుంభమేళాలో జరిగే జీవనదిలో ఇంకా ఇమ్యూనిటీ ఉంటుంది. దాంట్లో స్నానం చేసి బయటికొస్తే వాళ్ళలో ఉన్నటువంటి కొత్త శక్తి వస్తుందని పురాణ గాథ. ఇది మహాత్ముల గాథ. ఇది చెప్పారు. దీన్ని అనుసరిస్తున్నారు హిందువులు. కొంతమంది అది అనుసరించకపోయినా అది అగ్ని కాలక మానదు కదా! తెలియతే అది కాదన్నా అది అగ్నే. అలాంటి సత్యం జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం జరిగేటువంటి కుంభమేళాలో ఒక తీర్మానం అయితే జరుగుతుంది. కేవలం హిందువులను ఏకం చేసేటువంటి మార్గంలో ఒక పెద్ద తీర్మానం జరగడానికి ఇది ఒక మంచి వేదిక. ఇది 12 సంవత్సరాల తర్వాత ఒక్కసారే జరుగుతుంది. ఆ 12 సంవత్సరాలు అంత ప్రణాళికలో ఉంటారు. ఇది విశ్వ హిందూ పరిషత్తే తీసుకుంది దీన్ని అంతర్గతంగా మొత్తం తీసుకొని వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అది రేపు 22 నాడు ఫ్లైట్ ఎక్కాలి. 24, 25, 26 3 రోజులు అక్కడ ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేసినట్టు మనం టీవీ ద్వారా విన్నాం. మనకు సూచన కూడా వచ్చింది. వచ్చేటువంటి సాధువులందరూ కూడా, భక్తులందరూ కూడా ముఖ్యంగా విలువైన వస్తువులను తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఎక్కడ నిద్ర వస్తే ఎక్కడైనా పడుకుంటే నీకు సేఫ్టీ ఉండాలి. నువ్వు విలువైన ఉంగరాలు, బంగారాలు పెట్టుకొని పోతే ఎవడో ఒకడు ఇప్పుడు ఆశ ఎవరికైనా ఒకటే. వాడు ఇతర మతస్థుడే వచ్చి నేను కొట్టాలని లేదు. మనవాడైనా నేను ఇది. సో, చాలా జాగ్రత్తగా కాస్మెటిక్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా హిందువులు అనేవాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే హిందువులకు ఒకటుంది. ఏడికి పోయినా పెద్ద పెద్ద మంగళారతులు వేసుకొని పోయేటువంటి ప్రమాదాల్లో ఉన్నారు. అన్నీ ఆపేసేసి కొంచెం భక్తిగా వెళ్ళండి.
మేము ఆలోచన అంతా భక్తితోనే ఉండాలి. గురువులను, సాధువులను దర్శనం చేసుకునేటువంటి పుణ్యం మీకు కలుగుతుంది. అక్కడికెళ్ళి మీరు అక్కడ వాతావరణాన్ని కలుషితం చేయకుండా చూడాలి. చాలా జాగ్రత్తగా కేవలం హిందువులే చేయాలి. ఎందుకంటే అక్కడ హిందువులకి ఎంట్రీ ఉంది. వేరే వాళ్ళకి లేదు కాబట్టి. ఎందుకు చెప్తున్నామంటే జనం ఎక్కువైతే మజ్జిగ పలసన అయితది. అట్లానే అల్లు అర్జున్ గారు ఏదో టీవీ ఛానెల్ సినిమా థియేటర్‌కి వస్తుంటే తొక్కిసలాటలో చనిపోయారు. చనిపోయింది కూడా ఇద్దరు హిందువులే. అల్లు అర్జున్ హిందువే. చూడండి. చిన్న సమస్య చిన్నదే కానీ ఎంత జటిలమైంది ఇయాల. నేనేమంటున్నానంటే అది 40,00,00,000 అంటున్నారు. 4,00,00,000 కూడా కాదు. 40,00,00,000. మన 5,00,000కే మనం ఆగమయ్యాం ఆంధ్రాలో. 40,00,00,000 మంది దర్శించుకుంటారు అంటే మరి దానికి ఎంత జాగ్రత్తలుండాలి. ఎంత మలమూత్ర విసర్జనలో గానీ, లేకపోతే వాళ్ళ రవాణా విషయంలో గానీ, ఆహార శుద్ధి విషయంలో గానీ, అందులో ఇప్పుడు కరోనా టైంలో ఇప్పుడు హెచ్ఎంపీవీ అనేది ఒకటి వస్తుందనేది ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అవసరం అనుకున్న వాళ్ళే వెళ్ళండి. అవసరము ఇప్పుడు అవసరం లేదంటే తర్వాత కూడా ఉంటుంది. ఆ జీవనది ఎప్పుడు నిరంతరం సాగుతుంది. కానీ ఈ మీటింగ్స్‌కు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఈ కుంభమేళలో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు జనం హిందువులు చాలా తక్కువ. మన భారతదేశంలో ఒకప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు 150,00,00,000 ఉన్నారు. అందులో 100,00,00,000 మంది ఈ సాంప్రదాయాల వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఈ 100,00,00,000 మంది వస్తే కుదరదక్కడ. కాబట్టి ఆలోచన చేసుకొని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి నేను వెళ్ళాలా? వద్దా? అని ఆలోచన చేసుకొని వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళడం ఇంపార్టెంట్. నేను బెదిరింపడం లేదు. జాగ్రత్తగా వెళ్ళడం ఇంపార్టెంట్. ఈ మధ్య కల్కిస్తాన్ ఉగ్రవాది ఎవడో మేము కుంభమేళా మీద బాంబేస్తాం అన్నాడు. నిన్ననే నేను టీవీలో చూసా. అంటే ఈ బెదిరింపులు ఎప్పటికొస్తుంటాయి మనకు. కానీ నేనేమొకటి చెప్తున్నా. కాలజ్ఞానం ప్రకారం ఒక వాక్యం ఉంది. ఉత్తరా దేశంన కత్తులతో యుద్ధంబు జరిగేనుమా అని రాసుంది కాలజ్ఞానంలో. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ జరుగుడు గ్యారంటీ. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు చేస్తున్నటువంటి సంఘ సంస్కార కార్యక్రమాలకు మన గుళ్ళను ధ్వంసం చేసి మసీదులు కట్టిన వాటిని వెలికి తీస్తున్నాడు. ఇప్పుడు శంబల బయటికి తీస్తే లోపల ఎంతో పెద్ద గృహాలు ఉన్నాయి. చాలా పెద్ద కట్టడాలున్నాయి. ఇప్పటిదాకా అది మసీదుగా వెలిగింది. సేమ్ అయోధ్య ఎట్లా అయిందో దాని పరిస్థితి కూడా అట్లే తీసుకొచ్చారు. కానీ శంబల దేశం నుంచే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శంబల అనేటువంటి ఒక దేశం నుంచి వస్తానన్నారు. మరి ఈ శంబలన అసలు శంబల ఇంకోటి హిమాలయ పర్వతాల్లో ఉంది అదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 11వ అవతారం కల్కి అవతారం ఈ భూమి మీదకి వస్తుందని చెప్పారు. ఆ కల్కి అవతార రూపాన్ని బయటికి తెచ్చేది యోగి ఆదిత్యనాథ్ లాంటి గురువులే. వాళ్ళందరికీ తోడ్పాటు ఇవ్వాల్సిందిగా ఇప్పుడు ఆ హిమాలయ పర్వతాల్లో స్వామివారు కూడా రావచ్చు బహుశా. మాకు కూడా అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా టీవీ ఛానల్స్ వాళ్ళలో కొంతమంది ఏం చేస్తున్నారంటే భయపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర ఉంది. లక్షల మంది దర్శించుకుంటున్నారు. అక్కడ పెద్ద పెద్ద మహానది ఏం లేదు. కానీ దర్శనం చేసుకుంటారు. హిందువులలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఆగం చేసేటువంటి ప్రయత్నం ఏ ఛానల్ చేయకూడదు. సత్యమైతే చెప్పాలి. యోగులు, సాధకులు ఎవరొచ్చినా కూడా ధర్మం కోసమే వస్తారు. అధర్మం పిచ్చిరిగిల్లినప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా 'డమరుకం' సినిమాల్లో బయటకొచ్చినట్టు వాళ్ళు రావాల్సిందే, వస్తారు కూడా. ఎందుకంటే ఇంద్రులు నిద్రపోతున్నారు కాబట్టి. హిందువులలో ఐక్యత రావాలంటే ఒక దేవుడిని తీసుకోండి. ఒక మంత్రాన్ని తీసుకోండి. మాకొక దేశం కావాలని కోరుకోవాలి. మాకొక పార్టీ కూడా ఉండాలని కోరుకోవాలి. మా ప్రణాళిక అంతా ఒకటే అని ఐక్యత చాటేటువంటి ప్రయత్నం జరిగితే సనాతన బోర్డే మా లక్ష్యం. సనాతన హైందవ శంఖారావం తెలంగాణలో అతి త్వరలో వస్తుంది. రేపు మార్చిలో ఒక 15 లక్షలతో పెడతామంటున్నారు. నేనేమంటున్నా 15 లక్షలు ఎందుకండి? వాళ్ళు మసీదులో రోజు కలుస్తున్నారు. వాళ్ళ ప్రణాళిక కరెక్ట్‌గా ఉంది. సాయంత్రంది గంటకు అందుతది ఏ మెసేజ్ అయినా. ఇప్పుడు చంద్రబాబు గారు 200,00,00,000 ఇచ్చారు ముస్లిం డెవలప్‌మెంట్‌కు. వాళ్ళు అక్కడ మీటింగ్ పెడుతున్నారు. 15 లక్షలు 300 ఎకరాల్లో. వీళ్ళు 50 ఎకరాల్లో పెట్టుకొని మనం ఆగమనం అవుతున్నాం. 300 ఎకరాల్లో పెడుతున్నారు. ఇక్కడ శంకర్పల్లిలో ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నారు 4, 5 లక్షల మందితో ముస్లిమ్స్. వాళ్ళకి ఫండ్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 400,00,00,000 ఇచ్చినట్టు మనకు ఆధారాలున్నాయి. మరి హిందువులు పెడుతుంటే ఎందుకు వస్తలేవు? అంటే హిందువులలో ఐక్యత లేదు కాబట్టి రాజకీయ నాయకులు మనం పట్టించుకోవడం లేదు. ఆ ఐక్యత సాధించాలి. ఇంకోటి హిందువుల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి నాలాంటి, నీలాంటి సామాన్యులు ఎంతోమంది ఈ భూమి మీద పనిచేస్తున్నారు. భోజనం లేకుండా కూడా ఆ పని చేసుకుంటూ పోతున్నారు. కొంతమంది స్వయం సేవకులకైతే ఇంట్లో కూడా చూడరు వాళ్ళు పాపం. కానీ పని చేస్తూనే ఉన్నారు. అది మీరు కేరళలో చూశారు. అలానే ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలామంది దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన హిందూ ధర్మ వేదికలో ఒక ఆర్మీకి సన్మానం జరగాలి. ఒక ఆవును రక్షించే వాడికి సన్మానం జరగాలి. ఒక దేవాలయ నిర్మాణాన్ని, మందిరాన్ని కూల్చితే ఆపేవాడికి సన్మానం జరగాలి. హిందూ ధర్మం కోసం నిత్యం అదే పనిగా పసిగట్టేవాడికి సహకారం అందాలి. అంటే ఇది ఏ సహకారమైనా ధన సహకారం కావచ్చు, జన సహకారం కావచ్చు. వాడికి ఏమైనా అయితే వెళ్ళాలి. మనం అఘోరా శ్రీనివాస్ ఏదో వచ్చాడు. ఆయన మీద కూడా పడ్డాం. నేనన్నా ఎంతమంది అఘోరాలు వచ్చారు మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఈ 70 సంవత్సరాల్లో? నేనే అఘోరాను, హిందువులను రక్షిస్తాను ఎవరు వచ్చారు? వచ్చాడు. పిచ్చోడు మంచోడు వచ్చాడా లేదా? రక్షించండి. నేనేమంటున్నానంటే వీడు వేస్ట్, వాడు వేస్ట్ అని మనం ఇంటర్వ్యూలో చెప్తే మరి హిందూ ధర్మంలో మనం రావణాసురుడినే వదలలేదు. ప్రతి సంవత్సరం చేస్తున్నాం.
మరి రావణాసురుడిని వదలని మనము మరి మన ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరు మీద చంపుతుంటే ఎందుకు కూర్చుంటున్నారు? గుడిగుల కొడితే కూర్చుని ఎందుకు కూర్చున్నారు? వారి మీద కూడా ఎందుకు చంపలే వీళ్ళంతా? వాస్తవం. అంటే మన వాళ్ళు ఈజీగా దొరుకుతారా కొట్టడానికి, తిట్టడానికి? ముత్యాలమ్మ గుడి దగ్గర ఎందుకు లేరా? వాడు దొరికాడు, పోలీసులు వచ్చేవరకు కావాల్సింది చేసేస్తే అయిపోయేది కదా. వాడు ఇప్పుడు మెంటల్ అని చెప్పడం అవసరం, వాడిని మెంటల్ నిజంగానే చేసేస్తే అయిపోయేదిగా. అది ఎందుకు లేదు? ఇలా తలాసాని శ్రీనివాస గారు వచ్చి నేను గుడి కట్టిస్తా అంటే వాడు గులగొట్టాలి, వీళ్ళు గుడి కట్టియాలనా? ఎన్ని కట్టిస్తారు? ఇప్పటికీ 50,000 దేవాలయాలు ఔరంగజేబు కాలంలో గులిపోయాయి. ఒక్క మందిరం నిర్మాణం అయింది. ఇప్పుడు శంబలా బయటకు వచ్చింది. నిన్న ఇంకొక కాశీ కారిడార్లో ఇంకొక దేవాలయం బయటకు వచ్చింది. ఇవన్నీ జ్ఞానవాపి మసీదు బయటకు వచ్చింది. మీకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. జోగులాంబ దేవాలయంలో మసీదు ఎవడు కట్టాడు? ఏ కాలంలో కట్టారు? ఎవడు వాడు కట్టింది? ఇది తెలంగాణలో ఉన్నటువంటి హిందువులంతా ఏం చేస్తున్నారు? కేవలం విశ్వ హిందూ పరిషతే కొట్టాడాలా? ఆర్ఎస్ఎస్లే కొట్టాడాలా? మేమే కొట్టాడాలా? హిందువులు మీకు రావట్లే. ఇంకా అమ్మవారి దగ్గర పోయి ఇంకా మసీదు దగ్గర బూడిద పూయించుకునే గాడులు చాలా ఎక్కువ తయారైనాయి. విమానోడలు కూడా అదే పరిస్థితి. ఫస్టు మీ దగ్గర జరుగుతున్నటువంటి సమస్యల మీద మీరు పోరాడండి. దానికోసం మనం మాట్లాడదాం. ఫస్ట్ హిందువులు తెలంగాణలో మేమే ఉన్నాం, మా అంత పండితులు లేరు, మా అంత వీరులు శూరులు లేరు అనేటువంటి వాళ్ళు అందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నా ఈ సందర్భంగా. ఆ జోగులాంబలో ఉన్నటువంటి మసీదును ఎప్పుడు డేట్ డిసైడ్ చేస్తారో చెప్పండి, లేదా మేము డిసైడ్ చేస్తాం, ఆ డిసైడ్ చేసండి మీరు రండి అనే ప్రణాళికబద్ధంగా ఒక మీటింగ్ జరగాలి. వేములవాడ ఒక గంట సేపట్లో అయోధ్య బాబ్రీ మసీదుని తీసేసిన వాళ్ళం. ఇది పెద్ద సమస్యనా అండి? ఖచ్చితంగా ఇవి రెండింటిని, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో కొన్ని దేవాలయాలు, చాలా దేవాలయాలు మసీదులుగా మారినాయి. అది జస్ట్ మన రూపం కనబడితే చాలు అటాక్ చేసి ఇమీడియట్గా దాన్ని కోడిదా తీసేసుకోవాలి. అక్కడ ఏ పార్టీ అయినా ఉంటుంది. ఇది సెంట్రల్ లెవెల్లో రావాలి. నేను ఏమంటున్నా అంటే సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు యాగంటి ఉంది, సెంట్రల్ దాన్ని ఏమంటారండి, ఆర్కాలజీ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ కిందకి వెళ్ళిపోవాలి. సెంట్రల్ నుంచి స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్, ఇప్పుడే చేయండి, ఇంకా తర్వాత కాదు. ఏ దేవాలయం మనదని తెలిసిందో దాన్ని తీయండి బయటికి ఇమ్మీడియట్గా. తీస్తే అప్పుడు రెవల్యూషన్ వస్తుంది. అది పోగా సూఫీ మససుడని సాయిబాబాని తీసుకొచ్చి ఇప్పుడు హిందువుల దేవుడని మొక్కుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. దానిలో పనిచేసేది ఎవడండి? పూజారి ఎవరు? హిందూ. మరి నీకు ఏముంది? నువ్వు పొద్దంతా హిందూ అని మేము మాట్లాడుతున్నాం. మరి మీ పూజారులందరూ సాయిబాబా గుళ్ళు పూజారులందరూ బయటికి రండి. ఫస్ట్ బయటికి వచ్చి మేము ఆ పూజ చేయమరా బాబు, వాడు దుర్మార్గుడు, దుష్టుడు, శివాజీని చంపాడు, ఝాన్సీ లక్ష్మీబాయిని చంపాడు, హిందువులను ఊచకొత్తకు వచ్చారు, సూఫీ మీద గుసొచ్చాడు, మాకు సిగ్గు శరం వచ్చింది, మేము మూకమ్మడిగా బయటకు వచ్చినాం, మేము అసలు సాయిబాబా గుళ్ళు పూజలు చేయమనండి. పూజారి బంద్ అయితే గుడికి పోయేటోడేవాడు. ఫస్ట్ అది నేర్పకుండా మేము అర్రవాలా, మేము దెబ్బలు తినాలా, కట్టర్ హిందువులు దెబ్బలు తినాలా? మీరే రోజు పొద్దుగల సాయిబాబాకు అభిషేకాలు చేస్తారా పొద్దంతా? కాబట్టి హిందువులలో ప్రధానమైనటువంటి వాళ్ళు గురువులు, చాలామంది గురువులు సాయిబాబా గొప్ప దేవుడు అండి అని చిరంజీవి స్వామి వారు చెప్పారు. సాయిబాబా గొప్ప దేవుడిని చాగంటి వారు చెప్పారు. నేను ఆయనకే పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆయన ఇంజన్కి దండం పెడతానని చెప్పాడు ఆయన. గరికేపాటి గారు కూడా గొప్ప దేవుడు అన్న. మీలాంటి వాళ్ళే ఇలా దొంగ మాటలు చెప్తే ఈ సామాన్యులు ఇంకా దొంగలు కాకపోతే వాళ్ళు ఎట్లా మంచిది అవుతారు? నేనేమంటున్నానంటే సత్యం ఏదో చెప్పండి, తెలియకపోతే తెలుసుకొని చెప్పండి, లేదా చెప్పడం మానేయండి, మీ ప్రవచనాలు మానేయండి. నేనేమంటున్నానంటే రాముడు మాంసం తిన్నాడు, రైట్, తిన్నాడా? చూసారా మీరు? త్రేతాయుగంలో పుట్టాడు ఆయన. నీ పుట్టుక ఎప్పటిది? కలియుగంలో నువ్వు స్వతంత్రం వచ్చినంత ఎప్పుడు పుట్టావు? రామాయణం, హనుమత్ రామాయణం ఉంది, వాల్మీకి రామాయణం ఉంది, ఎంతోమంది రామాయణం రాశారు. రాసినప్పుడల్లా కొంచెం పైత్యం పెంచారు. ఒక వేదవాది, వేదం చదువుకున్నటువంటి వశిష్ఠుని దగ్గర చదువుకున్న వేదవాది రాముడు మధుమాంసం తినాడని మీరంట రామాయణంలో రాయొచ్చు, వాడు తప్పుడు ఎవడు రాసిండు. అయితే నువ్వు ఎట్లా చెప్తావు? ఒక పండితుడుగా నువ్వు దిక్సూచి లేదా నీకు? అంటే రాముడు కూడా మధుమాంసం తిన్నాడు కదా, నేను కూడా రామ అనుకుంటే నేను కూడా తింటానని నువ్వు తయారవుతావు. ఫస్ట్ పండితుడు అనే అహంకారాన్ని వదిలి సత్యమేదో నువ్వు. ఇప్పుడు నేను చెప్తానండి, వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో జకముఖ రాయి కావాలని అడిగారు. చరిత్రలోనేమో వీరబ్రహ్మేంద్ర స్వామి సుట్టకు అగ్ని కావాలని అడిగారు. అది ఎన్టీఆర్ గారు ఆలోచన చేసి సినిమాలో అది గ్రామ ప్రెసిడెంట్ గారికి వాదించి ఇబ్బంది అయ్యి సుట్ట అడ్డు పెట్టుకోవడానికి జగముగా అడిగితే పోలేరమ్మ వారిని తెమ్మన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి, అగ్ని తీసుకొచ్చి చూపించాడని ఎన్టీఆర్ గారి సినిమాలో చూపించారు. మీరు అలా మార్చలేరా? మీరు పండితులే కదా, హిందూ ధర్మం పండితులే కదా. అంటే మీరు పరమతాల వాళ్ళు మీకు భజన చేయడం కోసమా ఇవన్నీ వేసాలి మీ అన్ని? అంటే వాళ్ళు మీకు భక్తులు కావడం కోసమా? మీతో వాళ్ళందరూ పిచ్చోళ్ళ? సో అందుకే నేను ఏమంటున్నా అంటే హిందూ ధర్మం బాగుపడాలనేటువంటి కార్యక్రమంలో మీరు పనిచేయాలని నేను అంటున్నా. సూపర్ సార్, సూపర్ సార్. పక్కాగా మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని